నేను నిజంగా చెప్తున్నాను, ఈ చిన్న టెక్నిక్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంత డార్క్గా ఉన్న లిప్స్ అయినా పింక్ కలర్లో మారుతాయి. ఎంత డ్రైగా బ్లడ్ వస్తున్న లిప్స్ అయినా సరే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా 2 నిమిషాల్లోనే మారిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వింటర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే సమస్య ఏదైనా ఉంది అంటే మాత్రం లిప్స్ నుండి బ్లడ్ రావటం, లిప్స్ అనేవి విపరీతంగా డ్రై అయిపోవటం, అలాగే లిప్స్ అనేవి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వటం. ఈ ప్రాబ్లం బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. లిప్స్ చాలా డార్క్గా అయిపోయి లిప్స్కి ఏదో హోల్స్ పడినట్లు, అలాగే ఘాట్లలాగా పడి ఆ ఘాట్ల నుండి రక్తం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ డ్రై లిప్స్ని, డార్క్ లిప్స్ని రిమూవ్ చేసుకోవడానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. దీంతో ఎంత రఫ్గా ఉన్న లిప్స్ అయినా, అలాగే ఎంత బ్లడ్ వస్తున్న లిప్స్ అయినా సరే హైడ్రేటిక్గా మారుతాయి. అలాగే లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయి. ముఖ్యంగా బేబీ పింక్ కలర్లోకి అయితే మారిపోతాయి. దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. 1 or 2 minutes అనేది మనం టైం కేటాయిస్తే మన లిప్స్ని బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. నేను నిజం చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయి. ఇంకా ఈ వింటర్ అంతా మీ లిప్స్ని అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత సూపర్గా మారిపోతాయి. లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. జుట్టు అనేది స్ట్రాంగ్ అండ్ లాంగ్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పటికే చాలామంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. మీకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉంది అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు ఈ హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేస్తున్నాను. ఇది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అనమాట. జుట్టు ఒడ్డం ఆగి జుట్టు అనేది చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్గా పెరుగుతుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేస్తాం. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా అలోవెరా తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. చిన్న ముక్కైనా సరిపోతుందండి. ఓకే, సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత పైన ఒక లేయర్ కింద కట్ చేసి తర్వాత అలోవెరాకి నైఫ్తో ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెడితే ఏంటంటే జెల్ అనేది మనకు వస్తుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తుంది పసుపు. ఇంట్లో కిచెన్లో వాడే పసుపుని యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఒక బౌల్ తీసుకొని 1/2 tablespoon పసుపు, 1 spoon షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని కొంచెం కచ్చాపచ్చాగా మీరు దంచుకొని యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇలా నాలాగా డైరెక్ట్గా యాడ్ చేసిన ప్రాబ్లం లేదు. కొంతమందికి హార్ష్గా అనిపిస్తుంది కదా ఇలా డైరెక్ట్గా యాడ్ చేస్తే, అలాంటి వాళ్ళ కోసం చెప్పాను. బట్ నో ప్రాబ్లం అండి, షుగర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. తర్వాత ఇందులో 1/2 tablespoon వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ అనేది పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మన లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. డార్క్నెస్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. లెమన్ జ్యూస్ యూజ్ చేయడం వల్ల లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా, హైడ్రేట్గా, అలాగే న్యాచురల్గానే పింక్ కలర్లో ఉంటాయి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. సో చూసారు కదా. ఇంకొక విషయం అండి, దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో వేసుకొని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఇదేం అసలు పాడు కూడా కాదు. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఖచ్చితంగా డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది, అందులో డౌటే లేదు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ఉంది కదా, సో దాని మీద ఈ స్క్రబ్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనం స్క్రబ్ చేయకూడదండి. ఇలా అలోవెరా మీద యాడ్ చేసుకొని స్క్రబ్ చేయాలి. అప్పుడు మనకి స్వీట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను చూపించే లిప్స్ పైన డార్క్నెస్ ఉంది, అలాగే డ్రైనెస్ ఉందన్నమాట. ఈ డ్రైనెస్, డార్క్నెస్ రిమూవ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే నేను మీకు లైవ్లో చూపిస్తాను. స్క్రబ్ అయితే చేసుకోవాలి. 2-3 minutes అనేది చాలా స్లోగా మనం స్క్రబ్ చేసుకోవాలి. అలోవెరాతోనే చేసుకోండి స్క్రబ్ అనేది. ఇలా చేయడం వల్ల ఏంటంటే లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది, డ్రైనెస్ కూడా పోతుంది. ఏదైతే డెడ్ స్కిన్ ఉందో అది తొందరగా రిమూవ్ అవుతుంది, స్పీడ్ రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా లిప్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలండి. వారానికి 2 సార్లు మనం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే లిప్ బామ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, స్క్రబ్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు. లిప్ బామ్ అప్లై చేస్తే లిప్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి, కానీ
లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ కానీ డ్రైనెస్ కానీ రిమూవ్ అవ్వదు. అలాగే లిప్స్ మీద మనకి క్రాక్స్ కూడా ఏర్పడతాయి అన్నమాట వింటర్లో. సో ఖచ్చితంగా మనం వీక్లీ 2 టైమ్స్ అనేది ఎంత బిజీగా ఉన్నా సరే స్క్రబ్ చేసుకోవాలి. 2-3 మినిట్సే కాబట్టి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. పైగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. లిప్స్ మీద స్క్రబ్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా 2-3 మినిట్స్ అనేది చేసుకోండి. దీనివల్ల లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. అలాగే లిప్స్ అనేవి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటాయి అన్నమాట. 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో అనేది వాష్ చేసుకొని తర్వాత నీట్గా మనం తుడుచుకుంటే లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా హైడ్రేటింగ్గా కనిపిస్తాయి. లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యి లిప్స్ అనేవి న్యాచురల్గానే పింక్ కలర్లో కనపడతాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను కదండి డిఫరెన్స్ అయితే లైవ్ రిజల్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చే వరకు లిప్ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం. లిప్ బామ్ కదా ప్రిపేర్ చేయాల్సింది, లిప్ ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా? లిప్ బామ్ అనేది అందరికీ తెలుసు. ఈ లిప్ ఆయిల్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. లిప్స్కి ఈ ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటాయి. అలాగే ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ కూడా, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయడమే. అంతేనండి, సూపర్ సింపుల్ అనమాట. అయిపోయింది. దీన్ని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా బయట స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. వింటర్లో లిప్స్ అనేవి ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో దాని తర్వాత మనకి క్రాక్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లం ఉండకూడదంటే డైలీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి, ఉదయం అలాగే రాత్రి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటాయి. అప్లై చేసి 1 or 2 మినిట్స్ అనేది ఇలా స్లో మోషన్లో మసాజ్ చేసుకోండి. ఇలా చేస్తే లిప్స్ అనేవి ఇంకా స్మూత్గా మారిపోతాయి అన్నమాట. ఈ లిప్ ఆయిల్ టెక్నిక్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. కాస్ట్లీ లిప్ బామ్లు కూడా పనిచేయు ఈ లిప్ ఆయిల్ ముందు. చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ కాబట్టి ట్రై చేసి మీ రిజల్ట్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. వారంలో 2 సార్లు స్క్రబ్ అనేది మనం చేసుకుంటే మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యి లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతాయి. అలాగే లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. లిప్స్ అనేవి న్యాచురల్గానే పింక్ కలర్లో మారుతాయి. తప్పకుండా ట్రై చేస్తే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను చేసిన లిప్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు డైలీ 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోండి. దీనివల్ల మీ లిప్స్ అనేవి హైడ్రేటింగ్గా స్మూత్గా ఉంటాయి. లేదు మీరు ఏదైనా ఒక మంచి లిప్ బామ్ ట్రై చేస్తామన్నా నో ప్రాబ్లం, కెమికల్ లేని లిప్ బామ్ ఏదైనా తయారు చేసుకొని మీరు యూజ్ చేయండి. అంటే బీట్రూట్ లిప్ బామ్ ఉంది మన ఛానల్లో, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.